నా వెంటరా. అక్కడ చూడండి 21వ వచనం. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించాను. ఒకటే ఒక పిలుపు. అందుకే దేవుడు పిలిచినటువంటి పిలుపునకు మనం వినేటువంటి స్వభావాన్ని, వినేటువంటి గ్రహింపుని కలిగి ఉండేటువంటి ఆత్మను మనం సంపాదించుకోవాలి. దేవుని యొక్క మందిరానికి వెళ్ళామంటే మనం సంపాదించుకోవాలి. ఏమి సంపాదించుకోవాలి? ఈ భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు కాదు, కానీ నిత్య రాజ్యంలో మనం ఆయన కొరకు ఒక రాజ్యాన్ని, దేవుడు మన కొరకు ఒక రాజ్యాన్ని పెట్టారు. ఆ రాజ్యాన్ని సంపాదించుకోవడానికి మన జీవితంలో గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి ఆశయాలు, కోరికలు ఉండాలి. చూడండి, ఆయన జీవితంలో పేతురు ఎన్నడూ అలా అనుకోలేదు. మెస్సీ అయినటువంటి ఆయనకు కూడా పాత నిబంధన గురించి కొంచెం అవగాహన ఉంది పేతురు గారికి. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రంలో కొన్ని బోధలు వినబడుతూ ఉన్నప్పుడు పేతురు గారు వింటా ఉన్నారన్నమాట. ఆయన ఆలోచిస్తూ ఉన్నారు, మమ్మల్ని రక్షించేవారు, మమ్మల్ని ఆదరించేవారు, మమ్మల్ని బలపరిచేవారు ఎవరు వస్తారని ఆయన ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకానొక దినమున గలిలయ ప్రాంతంలో యేసు ప్రభు వారు ఆ ప్రాంతమునకు వెళ్తున్నటువంటి సందర్భంలో పేతురు గారు కనిపించారు. పేతురు గారు కనిపించి, పేతురు, నీ జీవితంలో పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి పరిచయం అయ్యారో. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు, ప్రభువా మేము సమస్తాన్ని విడిచిపెట్టండి మీరు అని చెప్పారు కదా, సమస్తాన్ని మేము విడిచిపెట్టాము, ఇప్పుడు మమ్మల్ని ఆశీర్వదించండి, మా జీవితాలని ఉన్నతంగా మీరు చేయండి. చూడండి, పేతురు ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగను. చూడండి, సమస్తాన్ని ఎలా విడిచిపెట్టారు ఆయన. ఒకసారి లోక రాసిన సువార్త 5వ అధ్యాయం చూసుకుని, ఐదో అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు. జనసమూహము దేవుని వాక్యమును వినుచు ఆయన మీద పడుచుండగా సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2వ దోణులను చూచారు. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కుని చుండేది. ఆయన దోణిలోని సీమోనుదైన ఒక ఆయన దరి నుండి కొంచెం త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుచు చాలించిన తర్వాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయమని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతే